టూ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్ ఓ. సో ఇది పాయింట్ ఓ అనమాట. ఈ పాయింట్ ఓ దగ్గర టూ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతుంది, ఒకటి పి ఒకటి క్యూ. పి వచ్చేసరికి 50 న్యూటన్స్, క్యూ వచ్చేసరికి 100 న్యూటన్స్ అనమాట. అండ్ ఇవి విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ కాకుండా సమ్ డిస్టెన్స్ సమ్ యాంగిల్ 15 degrees అబోవ్ ది హారిజాంటల్ మీద ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం రిజల్టెంట్ ఫోర్స్ ఇందాక మనం డిస్కస్ చేసాం. రిజల్టెంట్ ఫోర్స్ అనేది కనుక్కోవాలి ఫస్ట్. ఏమేమి అడిగిండు? రిజల్టెంట్ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఇట్స్ డైరెక్షన్, అంటే ఇది ఇది. ఇప్పుడు ఈ టూ ఫార్ములాస్ అనేవి మనం ఇక్కడ యూస్ చేస్తాం అనమాట. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ ఆల్ఫా. సో పీ అంటే 50 స్క్వేర్, క్యూ అంటే 100 స్క్వేర్, 2 × 50 × 100 కాస్. ఇప్పుడు చాలామంది మిస్టేక్స్ చేసేది ఎక్కడ అంటే థీటా వాల్యూ తీసుకోవడం చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తారనమాట థీటా వాల్యూ అనేది. ఇక్కడ మీరు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ టేక్ థీటా 15 + 30 degrees 45 degrees అని తీసుకుంటారు, కానీ 45 degrees కాదు. ఎప్పుడైనా ఆల్ఫా అనేది థీటా వాల్యూ అనేది ఇన్ బిట్వీన్ టూ ఫోర్సెస్ మధ్యన యాక్ట్ అయ్యే యాంగిల్నే మనం ఆల్ఫాగా ఆ వాల్యూ తీసుకోవాలి. అంటే టూ ఫోర్సెస్ మధ్యన యాంగిల్ అనేది ఎంత యాక్ట్ అవుతుందో అదే మనం కన్సిడర్ చేయాలి, నథింగ్ బట్ 30 degrees. సో రిజల్టెంట్ ఫోర్స్ అనేది 145.465 న్యూటన్స్. అండ్ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూనిట్స్ అనేవి కంపల్సరీగా మనం మెన్షన్ చేయాలి. బికాజ్ యూనిట్స్, ఇఫ్ యూ మెన్షన్ ది యూనిట్స్ యూ విల్ గెట్ 1 mark. సో మీకు ఆల్ఫా వాల్యూ అనేది అర్థమైంది కదా. ఆల్ఫా వాల్యూ షుడ్ బి కన్సిడర్డ్ ఇన్ బిట్వీన్ ఆఫ్ టూ ఫోర్సెస్. ఓకే, చాలామంది 15 degrees కూడా కన్సిడర్ చేస్తారు, అది కన్సిడర్ చేయొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆల్ఫా వాల్యూ అనేది ఇన్ బిట్వీన్ టూ ఫోర్సెస్ మధ్యనే కన్సిడర్ చేయాలి. ఇప్పుడు డైరెక్షన్ అంటే మనకు ఫార్ములా తెలుసు. tan theta is nothing but q sin alpha by p plus q cos alpha. మనకు q వాల్యూ తెలుసు 100, sin 30 degrees by p value 50 plus q value 100 cos 30 degrees. సో అప్పుడు మనకు tan theta వాల్యూ అనేది వస్తుంది. సో tan theta అంటే 0.366 అనమాట. సో ఇప్పుడు మనకు theta వాల్యూ అనేది ఏంది? నథింగ్ బట్ 20.10 degrees theta వాల్యూ అనేది. సో ఇది ఇప్పుడు డైరెక్షన్ అడుగుతున్నారు. సో డైరెక్షన్ అంటే విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్గా కన్సిడర్ చేయాలి, లేకపోతే విత్ రెస్పెక్ట్ టు వర్టికల్గా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు నేను డైరెక్షన్ అనేది విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్గా కన్సిడర్ చేస్తున్నాను.
విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ అంటే టీటా ప్లస్ 15 degrees. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ అడిగింది కాబట్టి ఇది యాంగిల్ అనేది విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ యాక్ట్ అవుతుంది. సో మనకు రిజల్టెంట్ ఫోర్స్ అనేది సమ్వేర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ రిజల్టెంట్ ఫోర్స్. సో విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ అంటే ఎంటైర్ యాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కన్సిడర్ చేయాలి. నథింగ్ బట్ 20.1 ప్లస్ 15 నథింగ్ బట్ 35.10 degrees. With respect to direction, with respect to horizontal 35.10 degrees. కానీ ఇక్కడ మీకు క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు డెస్ డైరెక్షన్ అని అడిగిండు. డెస్ డైరెక్షన్ అని మీరు 20.10 degrees రాస్తే మార్క్స్ అనేవి కన్సిడర్ అవ్వవు. సో ఇక్కడ ఏంటంటే మనకు డయాగ్రామ్లో ఇండైరెక్ట్గా ఇచ్చాడనమాట. సో ఇక్కడ హారిజాంటల్ ప్రొజెక్షన్ ఇచ్చి ఆ హారిజాంటల్ ప్రొజెక్షన్ నుంచి 15 degrees యాంగిల్ పై నుంచి ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఫోర్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ మొత్తం కన్సిడర్ చేయాలి. సో అప్పుడు 35.10 degrees అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, the resultant of two concurrent forces is 1500 newtons. సో టూ కాంకరెంట్ ఫోర్స్ మధ్యన రిజల్టెంట్ ఫోర్స్ అనేది 1500 newtons అనేది వచ్చిందనమాట, ఇచ్చిండు. సో ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ది ఫోర్సెస్ ఇస్ 90 degrees. టూ యాంగిల్స్ మధ్యన ఫోర్స్ అనేది 90 degrees అనమాట. సో ద రిజల్టెంట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 36 degrees అనమాట. అంటే రిజల్టెంట్ యాంగిల్ అనేది 36 degreesతో యాక్ట్ అవుతుంది అనమాట. సో ఫైండ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈచ్ ఫోర్స్ అంటే ఏమన్నాడు, రిజల్టెంట్ ఫోర్స్ ఇచ్చిండు 1500 newtons అనేది. సో పి అండ్ క్యూ అనేది 90 degreesతో యాక్ట్ అవుతుందని చెప్పిండు. అండ్ రిజల్టెంట్ అంటే tan టీటా అంటే టీటా వాల్యూ అనేది 36 degrees అని మెన్షన్ చేసిండు. సో ఇప్పుడు మనము పి అండ్ క్యూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఈ క్వశ్చన్ మీనింగ్. లెట్ us సాల్వ్ ఇట్. ఫస్ట్ డైరెక్షన్ తీసుకుందాం. tan theta is nothing but q sin alpha by p plus q cos alpha. ఓకే, మనకు ఆల్ఫా వాల్యూ తెలుసు. అంటే ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ఇన్ బిట్వీన్ ఆఫ్ టూ ఫోర్సెస్. సో హీ మెన్షన్ దట్ ఇన్ బిట్వీన్ ఆఫ్ టూ ఫోర్సెస్ ద యాంగిల్ ఈజ్ మేకింగ్ 90 degrees అంటే నథింగ్ బట్ ఆల్ఫా వాల్యూ. సో థీటా అంటే ద రిజల్టెంట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 36 degrees అంటే థీటా వాల్యూ అనేది 36 degrees అనమాట. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ రిజల్టెంట్ ఫోర్స్, it is making an angle that theta is nothing but 36 degrees. సో ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. tan 36 is equal to q sin 90 by p plus q cos 90 అనమాట. ఓకే, sin 90 అంటే 1 అంటే q by p plus cos 90 అంటే 0. cos 90 is nothing but 0. అప్పుడు tan 36 degrees is nothing but q by p. tan 36 degrees value nothing but 0.726 is nothing but q by p. So q is nothing but 0.726 p అనమాట. సో కన్సిడర్ ఇట్ ఈస్ అనే ఈక్వేషన్ 1. ఓకే, ఇప్పుడు మనకు రిజల్టెంట్ ఫోర్స్ ఫార్ములా తెలుసు. నథింగ్ బట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ p square plus q square plus 2pq cos alpha. సో r వాల్యూ ఎంత, నథింగ్ బట్ 1500. ఓకే, జస్ట్ p square plus q square plus 2pq cos alpha వాల్యూ 90 degrees.
అప్పుడు ఇది వాల్యూ ఏమవుతుంది, నథింగ్ బట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అనమాట. ఎందుకంటే cos 90 0. సో ఎంటైర్ పార్ట్ విల్ బికమ్ ఇట్ యాజ్ ఎ 0. సో ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. 1500 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సో నథింగ్ బట్ ఇది ఈక్వేషన్ 2గా అనుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ 1 మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 in 2. నథింగ్ బట్ 1500 స్క్వేర్ ప్లస్ పీ 1500 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ ప్లేస్లో మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. నథింగ్ బట్ 0.726 p whole square. So nothing but p square 1 plus 0.527, nothing but 1.527 p square. సో మనకు పీ వాల్యూ వచ్చింది, నథింగ్ బట్ 1213.86 న్యూటన్స్. సో ఇది మనం ఈక్వేషన్ 3గా అనుకుందాం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ 3ని మనం ఈక్వేషన్ 1లో గానో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు క్యూ వాల్యూ వస్తుంది. Substitute 3 in 1. So Q is nothing but 881.26 newtons. So P value Q value కనుక్కోమన్నాడు, మనం ఫైండ్ అవుట్ చేసాం. P and Q. P value 1213.86 newtons, we got it. And Q value 881.26 newtons. Okay, ఇలా లాజికల్గా ఇస్తారు. సో ఇంతటితో మనకు లా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఆఫ్ లా ఆఫ్ అడిషన్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనం సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్, అది రేపటి వీడియోలో చూద్దాం. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కామెంట్స్ మాత్రం కంపల్సరీ పెట్టండి. బేస్డ్ ఆన్ యువర్ కామెంట్స్, అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కంపల్సరీ మెన్షన్ చేయండి. నేను దానికోసం సపరేట్ ఒక వీడియో కూడా చేస్తాను. ఓకే, బాయ్.